బ్రిటో గురించి నేను చాలాసార్లు చాలా మంచి పాయింట్స్ చెప్పా మీకు గుర్తుంటే. ఏంటి అంటే కొంచెం సమ్‌టైమ్స్ నాకు బ్రిటో నాలాగే అనిపిస్తాడని కొన్ని విషయాలు చేసినప్పుడు, కొన్ని విషయాలు చూసినప్పుడు, కొన్ని తను మాట్లాడే మాటలు చాలా మెచ్యూరిటీ కనిపిస్తది అది అని చెప్పి. బట్ సమ్‌హౌ నిన్న ఎపిసోడ్ నైట్ ఎపిసోడ్‌లో నాకసలు నచ్చలా. నాకు ఇన్‌ఫాక్ట్ చాలా కోపం వచ్చింది బ్రిటోని చూస్తే. ఏ నువ్వేం హస్బెండ్ అయ్యా అన్న థాట్ వచ్చేసింది. అంటే ఎదుటి వ్యక్తి అంటే మనం లేనప్పుడు సిచ్యువేషన్ జరిగితే వేరే విషయం. మనం ఉన్నప్పుడు మన వైఫ్ మీదకి ఇంకొకడు ఇంకొకళ్ళు సరే అనుకుందాం ఇంకొకడు అలా మీదకి వస్తున్నప్పుడు అసలు నువ్వు నీకు సిచ్యువేషన్ అర్థం అసలు ఆపాలి కదా, నువ్వు మధ్యలో రావాలి కదా, నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా. ఇది అతి మంచితనమా ఏంటో నాకు అర్థం కదా. లాస్ట్ టైము ఈ జడ్జెస్ చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో రావట్లేదంటే నేను కూడా దాన్ని సపోర్ట్ చేసి ఆయన వైపు మాట్లాడా. ఆయన ఎక్కడ వస్తానండి, నేను తాడికి వెళ్ళాడుతూ ఉంటే తాడి దిగేసి వచ్చి మధ్యలో వస్తాడా అని చెప్పి. అక్కడ గేమ్ జరుగుతుంది, అది వేరే ఆర్గ్యుమెంట్. ఇక్కడ క్లియర్ కట్గా మీదకి వచ్చారు, మనిషి మీదకి వచ్చాడు. ఆర్గ్యుమెంట్ సంధ్యాది రైటా కళ్యాణ్ రైటా అన్నది వేరే విషయం. అది అసలు అబ్సల్యూట్లీ సెకండరీ. ప్రైమరీ అసలు మీదకి వచ్చేసాడు. మీదకి వచ్చినప్పుడు అట్లీస్ట్ నువ్వు కొట్టడం కాదు. నేనైతే మాత్రం ఏం చేసావు నాకు తెలియదు ఆ విషయంలో. అర్థం తోసేవాడిని ఏదో చేసేవాడిని, కనీసం ఆపాలి కదా. నాకు నచ్చలా అసలు. మీ ఒపీనియన్ చెప్పండి. 2-3 పాయింట్లు ఉన్నాయి, మన తమ్ముళ్ళు పెట్టుకున్న పాయింట్లే. నేను నైట్ ఎపిసోడ్ చూసా, బట్ కుదరలా నైట్ మాట్లాడటం. సో ఉదయం లేచిన తర్వాత ఉదయం చెప్దాం అనుకున్నా, ఉదయం తొందర పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఇంకా పడుకున్న తర్వాత ఇంకా లేచి ఇంకా సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. సినిమా రివ్యూ కూడా పెట్టాను, ఆనంద్ విషయం ఛానల్లో ఉంటుంది. డెకాయిట్ అనే మూవీ. అది ఎందుకో డకోటా వస్తుంది, డెకాయిట్ అనే మూవీ రివ్యూ. సో అది వేరే ఆనంద్ విషయం ఛానల్ ఉంది. ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. సో ఆ ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. సరే మాట్లాడుకుందాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఈరోజు రివ్యూ కన్నా కూడా ఈరోజు రివ్యూ ముందే నేను ప్రోమో చూసి వచ్చా. నైట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రివ్యూ ఎన్నింటి పెడతాను, నైట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో. ఎనీవే మీరు వీడియో లైక్ చేసి చూడండి. మీరు ఎవరైతే చూస్తున్నారో, షోని ఫాలో అవుతున్నారో, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద తొందరగా లైక్ చేద్దాం. 30 minutes లోపల ట్రై చేస్తా. ఐ ట్రై మై బెస్ట్. నోకరాజ్ అండ్ ఆశ. సో నిన్న టాస్క్ సేమ్ కంటిన్యూ అయింది. వాళ్ళు అంజలి అండ్ పవన్ గారికి ఇచ్చారనమాట. ఏంటంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉంది అని. ఎవరికి అంటే పవన్ గారికి కాదు, అంజలి గారికి ఎక్కువ ఉందని. ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు అర్థం చేస్తా, ఫేక్ అని మనం గుద్దారు కదా ఫస్ట్లో, అది గుద్దినప్పుడు ఆవిడ కొంచెం స్పీడ్గా గుద్దారని. సో దానివల్ల ఆవిడ యాటిట్యూడ్ ఎంత ఎక్కువ ఉందని. దాంతోపాటు ఆశ గారు ఒకటి చెప్పారు, ఓటేసినప్పుడు లాస్ట్ వారం ఓటేసినప్పుడు మాకే ఎందుకు వేశారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పద్దపద్దాక ఏదో ఫేవరెటిజం చూపించారు అన్న విధంగా మాట్లాడారని. లేదు మేము లాస్ట్ వీక్ గేమ్ కాకుండా 3 వారాలు గేమ్స్ చూసే మేము వేసాము అది అని చెప్పి వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పారు. బట్ ఆవిడకి యాటిట్యూడ్ ఎక్కువ ఉందని చెప్పారు. రైటా రాంగ్గా నాకేమనిపించింది అంటే కొద్దిగా ఉంది. అండ్ యాటిట్యూడ్ అనేది ఎవ్రీ టైం రాంగ్ కదా. యాటిట్యూడ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాదు అది ఎప్పుడు చూపిస్తున్నాం ఎప్పుడు చూపించట్లేదు అనేది పాయింట్. ఇప్పుడు ఇందాక బ్రిటోకి యాటిట్యూడ్ లేదు, యాటిట్యూడ్ ఉంటే ఆ టైంలో చూపించుంటే అది రైటే, తప్పులేదు అందులో. కళ్యాణ్కి యాటిట్యూడ్ ఇప్పుడు అమ్మాయి మీదకి వెళ్ళి అంత అవసరం లేదు కదా, అది రాంగ్. అర్థమైంది కదా. సో అన్నీ ఉండాలి మనకి, యాంగర్, యాటిట్యూడ్, లవ్ ఉండాలి. ఏ టైంలో ఏది పెట్టాలి అదే పెట్టాలి. ఈ షోస్ అన్నిటి ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి విషయాలే. అంతకుమించి ఏమి పెద్ద రాకెట్ సైన్స్లో ఏం కాదు ఇది. సో వాళ్ళు అదే చెప్పారు. దానికి అంజలి గారు మాట్లాడారు అనమాట, మేము ఎవరికి వేసినా కూడా అలాగే వేస్తాము, అది అంటే జస్ట్ జనరల్గా గుద్దింది అది అని చెప్పి. దాంతోపాటు ఆశయ గారు చెప్పిన పాయింట్కి మీరు 3 వారాలే కన్సిడర్ చేశారా, 1 వారం కన్సిడర్ చేశారా అని అడిగామని చెప్పి. ఎందుకంటే లాస్ట్ వీక్ కనుక కన్సిడర్ చేస్తే, ఓన్లీ లాస్ట్ వీక్ కన్సిడర్ చేస్తే నటరాజ్ మాస్టర్ గారి కన్నా వీళ్ళు బాగా ఆడారని. నటరాజ్ మాస్టర్ గారు ఒక్కళ్ళే గేమ్ ఆడారు, వీళ్ళిద్దరు గేమ్ ఆడారు. దట్టు అంజలి గారు గెలిచారు కాబట్టి వీళ్ళ సైడ్ ఓటు పడాలని వీళ్ళ పాయింట్. ఇది కాక ఇంకెందుకు నోకరాజ్తో ఇంకే రిఫ్ట్ ఉంది అంటే, ఈ వంటలు జరిగే చూసారా, అక్కడ ఒక రిఫ్ట్ ఉంది. ఒకటి నోకరాజు గారు వీళ్ళు తక్కువ మార్కులు ఇచ్చారని, 2 నోకరాజు అసలు మేము 3 డిష్లు చేసాం కదా, 2 చేయాలి, స్టార్టర్ను మెయిన్ కోర్స్ చేయాలి. మేము 3 చేసాం కదా, నేను ఎవరు 3 చేయమన్నారు అని చెప్పి చాలా యారగెంట్గా అన్నాడు అని చెప్పి. ఆయనేమో నేను అనలేదు, నేను అలా అనలేదు, నేను మామూలుగా అన్నానని చెప్పి. ఈవెన్ దండేసేసి వెళ్ళిపోతున్నప్పుడు అదే డిస్కషన్. అవునవును నోకరాజు, అవును నేను సీరియస్గానే అన్నాను, అవును మీకు సీరియస్కి కామెడీకి తేడా తెలియదు అది ఇది అంటే, లాస్ట్లో ఇంక వాళ్ళు గుద్దిన ఏమంటారంటే జోక్కి సీరియస్కి తేడా. పవన్ గారు సిచ్యువేషన్ డిమాండ్స్ రాజు, జోక్ ఏది సీరియస్ ఏది అని చెప్పి. ఇంకా నోకరాజు ఛాలెంజ్ కూడా సర్కిల్ ఆఫ్ లవ్ వచ్చినప్పుడు చూడండి, అదే చూడండి, వీడియోస్ కొంచెం చూడండి, నేను ఏ విధంగా అన్నాను ఏంటి అని తెలిసిద్దని. నాకైతే గుర్తులేదు. మరి మనకు కట్ చేశారు చాలా విషయాలు, మాట్లాడుకున్న విషయాలు కూడా కట్ చేసినవే. సో అది ఏమన్నాడు ఎలా అన్నాడు అన్నది నాకైతే గుర్తులేదు. మరి వీకెండ్ లేదని వేసి క్లిప్ వేస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం.
నెక్స్ట్ అంజలి గారు ఫేక్ అని గుద్దినా కూడా నీకు నార్మల్గానే కానీ సో గుద్దిన విధానం ఏం తప్పు కాదు అన్న విధంగా చెప్తుంటే నూకరాజు గారు గుద్దిన విధానం అనే కాదు అనలేదు. సో గుద్దిన తర్వాత ఏదైతే వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు ఫేక్ ఇచ్చారు అలా ఏం మాట్లాడలేదు అన్నది వీళ్ళు మేజర్ పాయింట్. సో పాయింట్ ఇది గుద్దిన విధానం అయింది కాదు. సో వీళ్ళకి ఇచ్చారు, ఆ రోజు చాలా మంది ఇచ్చారు, నూకరాజు ఇచ్చాడు, ఇవన్నీ జరిగింది కాబట్టి అవి మనసులో ఉన్నది ఒకటి వస్తాయి ఏదో టైంలో. సో ఇది టైం ఇది వచ్చింది అంతే. నెక్స్ట్ అంజలి అండ్ పవన్ గారు వచ్చేప్పటికి జాను భాను గారికి ఇచ్చారు. వాళ్ళేంటి, వాళ్ళు నిజంగా ఎలా ఉంటారో తెలియదు. సో అంజలి పవన్ గారు జానుబాన్ గారు ఒక మాట అంటారు, అంజలి గారు మమ్మల్ని ఏదో వచ్చిన రోజు నుంచి టార్గెట్ చేసినట్టుందని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరు అలాగే అనిపిస్తున్నారు నాకు. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ వీళ్ళు వీళ్ళు అన్నట్టు ఉంటుంది కొన్ని చోట్ల. మెజారిటీగా అంజలి గారి సైన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అంజలి గారు యాక్షనే కాకుండా మాటలు కూడా మాట్లాడుకుంటారు, జాను గారి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే వీళ్ళ సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు నిజంగా ఎలా ఉంటారో కాకుండా ఇక్కడ వేరేలాగా, అంటే ఒకలా ఉంటారు కానీ వేరేలా కనిపిస్తున్నారని ఇదే భావన నటరాజ్ మాస్టర్ గారు వ్యక్తపరిచారు. సంథింగ్ సిమిలర్ థాట్స్ అనమాట. ఇక్కడ ఏమైందంటే ఇది అన్నెసరీ అనిపించింది నాకు. అంజలి గారు వాళ్ళన్నంత మరీ ఇసిరేలేదు, అలా అని చెప్పి నెమ్మదిగానే వేయలేదు, కొద్దిగా అయిష్టంగా వేశారు. అది చెప్పాలంటే అయిష్టంగా వేయటం, అది కొంచెం ఏదో వేస్తారు. వీళ్ళు అన్నట్టు కుక్కకి వేసినట్టు వేశారు, అలా కాదు, మరీ అంత దారుణంగా కూడా ఇది కానీ వదిలేశారు అలాగా. దాని బదులు అంజలి గారు చేతికి ఇచ్చేసి ఉంటే అయిపోయింది. యాటిట్యూడ్ అని చెప్పిందా నూకరాజు గారు చెప్పేది సార్, సమ్ టైమ్స్ ఉంటుందని నేను అన్నది. ఇది అవసరం లేదేమో అనిపించింది నాకు. సరే లేదమ్మా పోనీ ఒకవేళ మామూలుగా వేశారంటే లేదమ్మా నేను మామూలుగానే వేశాను అని ఉంటే ఇంకో విషయం అయిపోయేది. ఆవిడ ఏం చేశారు, దాన్ని తీసి అక్కడ జరిగింది ఉంది చూసారు, ఆ స్లో మోషన్లో అబ్సల్యూట్లీ అన్నెసరీ. అంత అవసరమా? అది కూడా అవసరం లేదు, కానీ అది జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో రిఫ్ట్ ఉంది. ఇంకా ఆవిడ చిన్నగా వేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను మీరు వేయండి అంటే ఆవిడ వెరీ గుడ్, ఈయన వెరీ గుడ్ మీ ఇష్టం వచ్చండి, నేను ఎంతసేపు అని ఉంటాయంటే ఉండండి, మాకే ఎవరికేం పోదు, కానీ ఆవిడకే చేతుల నొప్పులు వస్తుంది. ఇన్ఫాక్ట్ అది పట్టుకొని ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, బజర్ వచ్చేదాకా ఉంటానంటే ఉండండి, మామూలుగా వేయాల్సిన అవసరం లేదు, పడేయాల్సిన అవసరం లేదు కదా, వేసుకోండి నెమ్మదిగా వేసుకోండి అని చెప్పి. నెక్స్ట్ ఆడుకుందాం అంటే ఆడుకుందాం అయ్యని చెప్పి ఇంక స్టార్ట్ చేసినప్పుడు మీరే స్టార్ట్ చేశారని వీళ్ళు, లేదు మీరు స్టార్ట్ చేశారని వీళ్ళు, భానుగారు మెల్లగా వేయండి అని చెప్పాం, సో ఆట మీరు స్టార్ట్ చేశారు, అది ఇలా స్లోగా వేయటం అని చెప్పి కానివ్వండి అని చెప్పి. ఇక్కడ అంజలి గారు కొద్దిగా ముద్దుగా మాట్లాడి అనిపించింది, అదే భాను ఇమిటేట్ చేశాడు అనిపించింది. స్టార్ట్ చేసింది అయితే అంజలి గారు కొంచెం ముద్దుగా మాట్లాడు, దానికి ఈయన ఇమిటేట్ చేశారు. దానికి ఆవిడ నాకేం మూలశంక రాలేదు అనగానే, అంటే మరి వచ్చినట్టే మాట్లాడుతున్నారు అని చెప్పి వేయండి, మీరు వచ్చినట్టే మాట్లాడుతున్నారు వేయండి అని చెప్పి భాను, నువ్వేం ట్రీట్మెంట్ చేస్తావా అంటే చేస్తా, మొత్తం చేస్తా, అంతా చేస్తా, అది కూడా చేస్తా, అన్నీ చేస్తా అని చెప్పి భాను కూడా కొంచెం ఓవర్గానే బిహేవ్ చేశాడు. ఇక్కడ ఇద్దరిది మిస్టేకే, ఎక్కువ మిస్టేక్ నాకు వీళ్ళిద్దరు దాంట్లో అంజలి గారిది అనిపించింది. అక్కడి నుంచి పెద్దదైందేమో అనిపించింది. బట్ భాను కూడా ఏం వాళ్ళు తగ్గలేదు వీళ్ళు తగ్గలేదు అనిపించింది. మొత్తానికి ఇటు చేసి అది చేసి వేసారు, వేయకుండా వెళ్ళలేరు కదా, వేశారు. దాని తర్వాత అంజలి గారు ఏం చెప్తే, కంపేర్ టు ఆల్ ద కపుల్స్ మీరు నిజంగా ఉన్నట్టు, అంటే ఏదో న్యాచురల్గా ఉన్నట్టు బిహేవ్ చేయట్లేదు, మీరు ఏంటంటే ఏదో ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ ఉండాలి గట్టి ఉంటున్నట్టు అన్న థాట్స్ వ్యక్తపరిచారనమాట. సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తున్నారు అన్ని విషయాల్లో. జాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఒక మాట తనే చెప్పిద్ది, మళ్ళీ ఇంకో మాట కూడా తనే చెప్పిద్ది, రెండు విషయాలు కూడా తనే చెప్తున్నారు అని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్ ఇలాగే కొనసాగుంటే ఇంకోటి అనుకోవచ్చు. కానీ ఇది నెక్స్ట్కి వెళ్ళిపోయింది చూసారా, అది కొంచెం అవసరం లేదు. అగైన్ వీళ్ళంతా దాంట్లో అవసరం లేనివే ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ విషయం అందరూ నోటీస్ చేసాం, భాను గారికి పెట్టకుండా జాను గారు తినేస్తారు అని చెప్పి. మరి నువ్వు ఫుడ్ పెట్టే విషయం మాత్రం ఎవరు ఎందుకు నోటీస్ చేయలేదు అర్థం కాలేదు. అంటే నేను తినిపించింది ఎవరు చూడలేదని, అన్నీ అందరూ చూడాలని లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకటి చూసిస్తే నలుగురు మాట్లాడుకున్నప్పుడు అది నలుగురు చూస్తే ఫీల్ అవుతున్నారు. హౌస్లో అలా ఉంటుంది కొంచెం. సో భాను గారు మీ ఒపీనియన్ చెప్పండి, అందరిదే కలపద్దు అని చెప్పి మంచి పాయింట్ చెప్పాడు. సో అందరికి అలాగే అనిపిస్తుంది, అందరికి ఎలా అనిపిస్తుంది అంటే అందరి కోసం మీకు వద్దు, ఇది ఒక జస్ట్ దృశ్యం సినిమా చూపించినట్టు అవును అనుకుంటారు కదా, ఇక్కడ బాగానే ఖండించాడు అనిపించింది. సో అందరూ వద్దు, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్తే అంజలి గారు చేయి పెట్టి మాట్లాడుకొని, నాకు ఇదొకటి ఇంకో ప్రాబ్లం ఉంది. ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే అందులో ఏదో తప్పుగా ఏదో చేసినట్టే ఉంది, మామూలుగా మీరు అనేది. సో నాకు కూడా ఆయన డిస్రెస్పెక్ట్ఫుల్గా చేయి పెట్టినట్టు అనిపించలే. మీ ఒపీనియన్ చెప్పండి, వేరే వాళ్ళ ఒపీనియన్ వద్దంటే సరే ఈ స్టాప్ డూయింగ్ ఇట్ అని ఆవిడ చేయి చూపించద్దు, స్టాప్ డూయింగ్ అని చెప్పి ఫింగర్ ఎందుకు చూపించాలి, మీరు ఫింగర్ చూపించద్దని అంజలి గారు తన స్టాండ్ ఇస్తున్నారు. ఆవిడ కనిపించింది, మీరు మనకు కనిపించకపోయినా సో చూపించద్దు అది అని చెప్పి. జాను గారు సరే లెట్ హర్ కంప్లీట్ మాట్లాడి అంటే సరే ఏదైనా సరే డోంట్ ఫ్రేమ్, మీ ఒపీనియన్ చెప్పండి కానీ వేరే వాళ్ళ ఒపీనియన్స్ మాత్రం ఫ్రేమ్ చేయొద్దని చెప్పారు. దాని తర్వాత అంజలి గారు సారీ నా ఒపీనియన్ కరెక్ట్, హ్యాపీ కరెక్ట్ అని అంటే హ్యాపీగా ఉన్నా కదా, సరే కంటిన్యూ చేద్దాం. భాను గారు మేము మామూలుగా ఎట్లా ఉంటారు చూసారా మీరు అందరూ చూడలేదు కదా అంటే అంజలి గారు ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారు, ఏ కపుల్ ఎలా ఉన్నారు అని చెప్పి మనకు తెలీదు, మీరు చూపించాల్సిందే చెప్తే అబ్సల్యూట్లీ రైట్. ఎవరు చూస్తాడు, సో మాకు కనిపించింది అది మాత్రమే చెప్తాను. సో ఒపీనియన్ అంతే. సో ఏ ఒక్కరోజు కూడా మీరు అంటే సేమ్ అంటే ఏదో చేస్తున్నారు కొత్తగా అన్న విధంగానే ఉందన్నమాట. మా ఆయన్ని నేను రోజు హక్ చేసుకోను అనలేదు, హక్ చేసుకోను అంటారు, ముద్దు పెట్టుకోను అంటారు, మళ్ళీ హక్ చేసుకున్నారు, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న విధంగా ఆవిడ చెప్పారన్నమాట. ఇంకోసారి ఏంటంటే
భాను ఇష్టం నాకు అసలు, భానుకే ఇష్టం నాకు అసలు ఇష్టం ఉండదు. ఇదే నేను పెట్టింది బెడ్రూమ్ సీక్రెట్స్ అని. ఇది అబ్సల్యూట్లీ అన్నెసరీ టు బ్రింగ్ ఇట్ ఆన్. సో మీరు ఒకటి అంటే అది చేసుకుంటానని లేదంటే చేసుకోనని అది అక్కడ వరకు ఓకే, కానీ ఇది భానుకే ఇష్టం నాకు అసలు ఇష్టం ఉండదు అని చెప్పి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇలా చేసి మీరు ఫ్లిప్ అయిపోతారు అని చెప్పి, ఇదేంటి అంటే బెడ్రూమ్ మ్యాటర్స్ అనమాట ఇవన్నీ. మనందరికీ కూడా ఈ ఛాలెంజెస్ ఫస్ట్ టైమే, కానీ జాను గారు ఏంటంటే అందరిని ముందే ప్రిపేర్ చేస్తారు. భానుకి కష్టం, భానుకి ఫస్ట్ టైం అది అని చెప్పి. ఎందుకు మా అందరికి కూడా ఇదంతా ఫస్ట్ టైమే, ఇదంతా కొత్త, ఈ ఛాలెంజెస్ అన్ని కొత్త అని చెప్తే ఇక్కడ ఎవరు ముందు నుంచి నేర్చుకొని రాలేదు కదంటే భాను అడిగినట్టు ఏంటంటే పూల్ గేమ్. సో పూల్ గేమ్ టాస్క్ ఏదైతే ఉందో అది. సో ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎక్స్పెక్టేషన్స్ లోయర్ చేసి తర్వాత తను గెలవటం ఇవన్నీ. సో ఎందుకు అలా చెప్పుకొని ఎందుకు అందరిని ప్రిపేర్ చేయాలన్నది ఇది మంచి పాయింట్ అంజలి గారు పెట్టింది. అవసరం లేని పాయింట్ మీరు చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్, ప్రతి విషయంలోనూ వాళ్ళకి ఒక సరైన ఒపీనియన్ లేదు. ఒక మ్యాటర్ భాను ఒకలా రెస్పాండ్ అవుతాడు, సో జాను ఒకలా రెస్పాండ్ అవుతుంది. సో కెమెరా ముందు ఒకలా, విడిగా ఒకలాగా. ఈ పాయింట్ కూడా కరెక్ట్ పాయింట్ పెట్టారు. అంజలి గారు ఎన్ని మామూలుగా పెట్టేస్తుంటే బాగుండేది, ఎందుకంటే దానికి సరైన ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ ఉన్నాయంటే మొన్న శాండ్రా మహేష్ గారికి ఇవ్వాలి అవకాశం దగ్గర భాను వద్దంటాడు, జాను ఇవ్వాలి అంటది. సో మీ ఇద్దరికి ఒక ఒపీనియన్ లేదు, మళ్ళీ 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 వద్దని అంటది. సో అలా డిఫరెంట్ అవుతున్నారు, కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు, ఒపీనియన్స్ మార్చుకుంటున్నారు. ఇలాంటివి పెడితే కరెక్ట్గానే ఉండేవి, దిగిపోయేవి పాయింట్స్. అన్నెసరీగా దండ దగ్గర మెడలేసేది బోర్డు దగ్గర లాగటం, పర్సనల్ మ్యాటర్స్ లాగటం, అవి అన్నెసరీ అనిపించింది. నెక్స్ట్ అక్కడ ఏళ్ళు చూపించుకున్నాం, అంతా అన్నెసరీ అనిపించింది. షోకి వచ్చామని ఏదో క్రియేట్ చేసుకొని ఉంటున్నారు అంతే తప్పితే న్యాచురల్గా లేదు బాండింగ్ అంటే. ఇంక వీళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు. జాను గారు మా ఆయనకి ఎప్పుడు ఫుడ్ పెట్టాలో నాకు తెలుసు అనగానే అంజలి గారి మధ్యలో మాట్లాడితే, భాను గారు మీరు మధ్యలో మాట్లాడుతూ మీకు మాట్లాడదాం అంటే డిస్క్ అని చెప్పి ఇక్కడ కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత జాను గారు నా మొగుడికి ఎప్పుడు పెట్టాలో తెలుసు సరే అంటే ఈయన మాట్లాడితే ఆయన వచ్చారు, మళ్ళీ ఆయన మాట్లాడితే మీరు ఎందుకు వచ్చారు నేను క్వశ్చన్ చేసి అదంతా జరిగిన తర్వాత నా మొగుడికి ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు. సో నేను దీని గురించి స్టేజ్ మీద ఆన్సర్ ఇచ్చేసాను లాస్ట్ టైము. రొమాన్స్, భాను రొమాన్స్ గురించి. సో బెడ్రూమ్ సీక్రెట్స్ అని పెట్టింది అది. రొమాన్స్ అంటే నీకు పచ్చిగా చెప్పలేదు, రొమాన్స్ అర్థం చేసుకోండి. భాను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా రొమాంటిక్ ఫీల్ అయితే చేస్తాం, చేసుకుంటాం, కలిసి ఉంటాం అని చెప్పి మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంది మా టు బి ఫ్రాంక్ ఆనెస్ట్గా. ఎందుకు ఇవన్నీ ఇంక దీని తర్వాత అయితే ఇంక వేరే విషయం. నాకు అదే ఫీల్ ఉంటే టైం స్పెండ్ చేస్తామని చెప్పాను అని చెప్పి, నువ్వేంటక్క అని చెప్పి నిన్ను అడిగితే నువ్వేమన్నావు, అదే ఉంటే ఇక్కడ వరకు ఎందుకు అన్నావు అన్నట్టు. అందుకే రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకు. రాంగ్ స్టేట్మెంట్ అంటే జాను గారు నువ్వు నా పర్సనల్ లైఫ్ పెట్టావు కాబట్టి నేను పెడతా అంటే నువ్వు నా పర్సనల్ లైఫ్ చెప్పొద్దు అంటున్నా. సో గుర్తుంటే చెప్పేసుకో, కానీ అబద్ధాలు మాత్రం అంటే రాంగ్గా మాత్రం చెప్పకు అని చెప్తే జాను గారు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశారు. ఏంటి పవన్ అన్న మరి నువ్వు అని అడిగా నేను. అడిగితే నువ్వేమన్నావు అంటే అంతే ఉంటే ఇంతవరకు ఎందుకు అని చెప్పి. సో అంటే అదే ఉంటే ఇది ఎందుకు అన్నట్టు. అంటే అంత బాండ్ కరెక్ట్గా ఎట్లా చెప్పాలరా ఇదే బయటరాజు ఈ కష్టం ఎవరికి రాకూడదురా. మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అడిగాను. ఆవిడ అడిగారంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాల్లో మా ఆయన 2 సార్లు రొమాంటిక్ అయ్యాడు. ఓ భగవంతా, 2 సార్లు రొమాంటిక్ అయ్యారు, అందుకే 2 పిల్లలు వచ్చారు. పైగా 5 years గ్యాప్ ఉంది ఒక బాబుకి అని ఆవిడే చెప్పింది. సో ఆ విషయంలో మన స్టేజ్ మీద చెప్పినప్పుడు ఆ విషయాన్ని మన స్టేజ్ మీద కూడా మళ్ళీ మీరు చెప్పినప్పుడు కూడా నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కరెక్ట్ కాదు అని చెప్పని. సో ఎందుకు ఇవన్నీ అసలు మీరు ఆ షోలో అక్కడికి వెళ్ళి డిస్కస్ చేశారో నాకు అర్థం కాలేదు. పూల్ సైడ్ కూర్చున్నప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. లాస్ట్ టైం కూడా ఇదో టాపిక్ వచ్చింది, మనం దీన్ని సరిగ్గా స్ట్రెస్ చేసి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు అంటే మనకైనా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాల్సిన నెసిటీ లేదు అని స్ట్రెస్ చేయలే. కానీ ఇప్పుడు ఇది ఒక యాక్టివిటీలో భాగంగా పెట్టారు కాబట్టి ఇంక తప్పట్ల. దట్టు చాలా ఓపెన్గా మాట్లాడుకున్నారు. చండాలంగా ఉంది ఇదంతా. ఈ జడ్జెస్ చెప్తారేమో ఎలాంటి మాట్లాడొద్దు అని చెప్పి, మేబీ వాళ్ళు చెప్పినా మనకు కట్ చేస్తారేమో. మా ఆయన రొమాంటిక్, నేను కాదు, అది నా పర్సనల్ వ్యవహారం, నేను పర్సనల్ విషయం నేను ఆన్సర్ ఇచ్చాను. అబ్సల్యూట్లీ ఇది చాలా వీళ్ళు క్లోజ్గా ఉన్నప్పుడు పర్సనల్గా మాట్లాడుకున్నది. దీన్ని గేమ్లో తీసుకురావాల్సిన నెసిటీ లేదేమో అనిపించింది నాకు. ఈ పాయింట్లో అంజలి గారు కరెక్ట్ చేయలేదేమో అనిపించింది. నెక్స్ట్ అంజలి గారు మా ఆయన నన్ను పట్టుకోకుండా ఉండడు, 10 సార్లు ఇవన్నీ ఇంకా మామూలుగా మాట్లాడుకోలేదు వీళ్ళందరూ. సో నాకేమి కనిపించలేదు మీరు అలా చేస్తున్నవి. అంటే ఒకసారేమో పట్టుకోకుండా ఉండలేడు, ముట్టుకోకుండా ఉండలేడు అని నువ్వు అంటావు, కానీ తీరా చూస్తే మాకేం కనిపించట్లా ముట్టుకోకుండా ఉన్నాడని. బట్ దీనికి ముందు నటరాజ మాస్టర్ గారు ఏమంటారు, మీరు వంటగదిలో హక్ చేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం అని. సో వీళ్ళకి పాయింట్ దొరికేసింది చాలా ఈజీగా. ఒకళ్ళు వచ్చేమో మీరు జనాల కోసం మా కోసం కెమెరాలోనే చెప్పి పట్టుకుంటున్నారు అంటారు. ఇంకొక మీరు వచ్చేమో అసలు మేము పట్టుకున్నట్టు కనిపించలేదు, ముట్టుకోవడం కనిపించలేదు అంటారు. వీళ్ళ సైడ్ న్యాయం జరిగిపోయింది ఇప్పుడు. సో కాంట్రాడిక్ట్ అయిపోయింది 2 పాయింట్లు. సో ఈ హౌస్ ఎలాంటిదంటే ఒకళ్ళు కనిపించింది, ఒకళ్ళు కనిపించకపోవచ్చు, ఒకళ్ళు చేసుకున్నది ఇంకోళ్ళు చేసుకోవచ్చు, ఒకళ్ళు చూసింది ఇంకోళ్ళు చూడకపోవచ్చు. సో ఒక ఒపీనియన్, ఒక పాయింట్ చెప్పాలి. మనం లేదు మేము ఇదని చెప్పి పాయింట్ చెప్పాలి. అక్కడితో అయిపోవాలి తప్పితే డీప్ డౌన్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే మనకు మజా రాదు కాబట్టి అలా చేసుకోవాల్సి వస్తుంది
అది కావాలని చేసుకుంటారు, ఏం చేసుకుంటారో ఆడియన్స్ అది ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ చూడటం చెప్తే, అదర్వైజ్ ఎంత నెసిటీ లేదు ఇదంతా. నెక్స్ట్ ఇంకా పవన్ గారు ఫుడ్ ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటున్నాం, అందరికి వచ్చేటట్టు జానీ గారు ఇదంతా సాగుతానే ఉందిలేండి, ఇవన్నీ తీద్దాం, ఇంకా బజర్ మోగిపోయింది మధ్యలో. ఇక్కడ భాను ఏం చేశాడంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు, ఇది రాంగ్ అయిపోయింది అనమాట. సో బయట రొమాంటిక్ అని ఒకరు, ఇంకొకళ్ళేమో దూరం దూరం అని ఒకళ్ళు ఇలా మాట్లాడుకుంటా, అంత సెలబ్రిటీస్ కాదు మేము, సో మమ్మల్ని అడ్మిరేషన్లో చూపించే అంత మాకు లేదు, సో మేమేం పెద్ద సెలబ్రిటీస్ కాదు, మమ్మల్ని ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకునే నెసిటీ లేదు అన్న విధంగా చెప్పాడు. అంటే ఇది ఎలా వెళ్ళిపోద్దంటే ఈ సెలబ్రిటీస్ యాక్టర్స్ అని ఓట్స్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికీ హట్ అయ్యే విధంగా వెళ్ళిపోతుంది. వెంటనే సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ అనే మాటలు వస్తే అంజలి గారు వాడారు. సో సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ అని మాట్లాడద్దు, ఇక్కడ అందరూ ఈక్వలే, అందరూ ఏదైనా సరే ఈక్వల్ అని చెప్పి దీన్ని జడ్జెస్ కూడా బాగా వీకెండ్లో ఖండిస్తారు. సెలబ్రిటీస్ ఏంటి, నాన్ సెలబ్రిటీస్ ఏంటి, అది అని చెప్పి. నెక్స్ట్ సంధ్య అండ్ బిట్ట వచ్చారు, వీళ్ళు కళ్యాణ్ అండ్ వాసంతి. మీరు ఇచ్చారని చెప్పి నేను ఇవ్వట్లేదు, అంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇదేదో రివెంజ్ అనుకుంటున్నారని ఇవ్వట్లేదు. అంటే రివెంజ్ అయితే రివెంజ్ అవుతుంది, ఇందులో ఏముంది? నాకు ఈ బిగ్ బాస్ రైట్లో అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఆ రివెంజ్ చేస్తే రివెంజ్ ఏమైంది? అవును నువ్వు నాకు ఇచ్చావు, నాకు వేరే వాళ్ళ మీద పాయింట్ ఉంది, ఇప్పుడు నాకు ఇవ్వటం వల్ల నాకు ఇప్పుడు నీ మీద పాయింట్ వచ్చింది అండ్ నాకు ఇప్పుడు నువ్వు ప్రయారిటీ అయ్యావు. రివెంజ్ అవ్వటం వల్ల జనాల్లో ఏమవుతుంది నాకు అర్థం కాలే ఇప్పుడు. అవును రివెంజే, ఎందుకో మీరు ఇచ్చారని చెప్పట్లేదు, గేమ్ ఎలా ఆడాలో సరైన అవగాహన మీకు లేదు అని మేము చెప్తున్నాం. అక్కడ ఉన్నది బోర్డులో గేమ్ సరిగ్గా ఎవరికి అవగాహన లేదని. ఈ బోర్డ్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే వీళ్ళు మాట్లాడుకునే మాటల్లోంచి తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు, సో దట్ ఆ మాట అక్కడ కనిపించం కానీ ఇదే కదా మనం మాట్లాడుకుందని చెప్పి ఆ పేరు కోసం పెట్టి ఇచ్చేస్తారు అంతే. వీళ్ళు కొత్తగా రాయరు, అక్కడ ఉన్న వీళ్ళు మాట్లాడుకున్న మాటలేదు. సో స్ప్లిట్ అండ్ స్టీల్ గేమ్లో ఫినిష్ అయిన తర్వాత నాకు అర్థం కాలేదు, నేను ఇంకోటి ఏదో ఆలోచించా అని అన్నావు. సో వీళ్ళు పెట్టిన బోర్డుకి వాళ్ళు చెప్పిన పాయింట్కి సరిపోయింది. సంజయ్ గారు కరెక్ట్ పెట్టారు. ఇందులో అసలు మనం డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏముండదు, ఎస్ యాక్సెప్టెడ్ అంతే. నాకు అలా సీముగ్ గారు చెప్పినా నాకు అర్థం కాదు, తర్వాత అర్థమైంది, ఎస్ యూఆర్ రైట్, నెక్స్ట్ టైం మేము చూసుకుంటాం అంతే. కానీ ఇది తెలుసు వాళ్ళకి, ఇంత డిఫెన్స్లో పడతామని అంత చేసాడేమో అనిపించింది నాకు కళ్యాణ్. పాజిటివ్ నెగిటివ్ దగ్గర కూడా ఇంతకుముందు జరిగింది కదా డైనోసార్ గాడ్జిల్లా యుద్ధం, ఆ యుద్ధంలో కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చిన్న చిన్న యుద్ధాలు కనిపించాలి ఆ రోజు మనకి. పాజిటివ్ నెగిటివిటీ ట్రస్ట్ వర్త్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరికి క్లారిటీ లేదు, అక్కడ కూడా గేమ్ ఎలా ఆడాలో కూడా మీ ఇద్దరికి తెలియలేదు అని చెప్పి పెట్టారు. మేబీ ఆ ఇన్స్ట్రక్షన్ సరిగ్గా వినటం లేదేమో అనగానే కళ్యాణ్ అది గేమ్ కాదు యాక్టివిటీ. ఏది ఆ పాజిటివ్ నెగిటివ్, అరే గేమ్ అయితే ఏంటి, యాక్టివిటీ అయితే ఏంటి బ్రో, ఏదైతే ఏంటి. సంధ్య వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఏదైతే అంటే కళ్యాణ్ ఏమంటాడు, యాక్టివిటీ అని మెన్షన్ చేయండి. మటన్ బిర్యానీ తెచ్చి సాంబార్ అంటే సరిపోదు కదా, బాయ్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే అది మటన్ బిర్యానీ అంటే ఏంటి, సాంబార్ అంటే ఏంటి, ఫుడ్ మనం స్పెసిఫిక్ చేయాలంటే స్పెసిఫిక్గా చెప్తుంది. గేమ్ అంటే ఏదైనా గేమ్ వస్తుంది, టాస్క్ అయితే ఏంటి, యాక్టివిటీ అయితే ఏంటి. సందేహం ఏంటి, అన్ని గేమే, అన్నీ ఒకటే అయ్యని చెప్తానట. అర్థం చేసుకోలేదని చెప్పి నాకు అనిపించింది, మీకు అర్థం కాలేదని. అంటే కళ్యాణ్ ఇంకేమైనా ఉందా, లేదుగా ఇచ్చేసే అని చెప్పి యాటిట్యూడ్ ఇవన్నీ అన్నెసరీ. నెక్స్ట్ పక్కా రివెంజే అని చెప్పి అన్నాడు సంధ్య గారు. అదే ఇప్పుడే చెప్పాను కదా, నేను ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి మాట్లాడేటప్పుడు కొంచెం భలే మాట్లాడుతూ నేను పక్కా చెప్పాను కదరా అంటూ ఉంటారు. రివెంజ్ తీర్చుకోలేదు, రివెంజ్ అర్థం కావటం లేదు అని చెప్పకురా, చెవులు మూసేసుకుంటారు అనమాట. చెవులు మూసుకొని రివెంజ్ అర్థం కావట్లేదు అని చెప్పకురా అని చెప్పి దీర్ఘంగా తీసుకొని మళ్ళీ చెప్తూ ఉంటారు. ఈయనేమంటాడు, నాకు ఒరులితే అంటే అరిస్తే అనమాట, నాకు అరిస్తే హెడేక్ వచ్చేస్తుంది, నువ్వు మెల్లగా మాట్లాడేది. ఆవిడ నిజంగా అరిచారంటే అరవలా, ఆవిడ మామూలుగా మాట్లాడారు, ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. ఇందులో అరుపులు కాదు, మామూలుగా మాట్లాడింది. మా సంధ్య గారు మామూలుగా ఎలా మాట్లాడారు మనం గమనించింది, నాకైతే అది అనిపించింది. మీరు డిఫర్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంధ్య గారు షో అని చెప్పకురా, ఉష్యం చెప్పకరా, ఉష్యో కాదు ఉష్యం చెప్పకరా, అలా వెళ్ళిపోకురా, నువ్వు వెళ్ళిపో అనగానే నువ్వు పో అలా వెళ్ళిపో అని చెప్పకురా, ఉష్యం చెప్పకరా. నాకు అక్కడ నా నిజంగా నవ్వు వచ్చింది ఏం చెప్తున్నప్పుడు. కళ్యాణ్ ఐఎమ్ ఆస్కింగ్ టు స్పీక్ లిటిల్ లో, పక్కన వాళ్ళు చెప్తాను అనమాట. సంధ్య గారు నా వాయిసే ఇలారా, నేను ఇప్పుడు ఏం చేయాలరా అంటే కళ్యాణ్ గారు ప్రేమ గురించి చెప్పుకో, నీ వాయిస్ ఇదంతా నాకు చెప్పకు, సో వెళ్ళిపో నాకేం చెప్పకండి. సంధ్య గారు వెళ్ళిపో అని చెప్పకరా, చెవులు మూసుకొని సాగుతా ఉంది కాసేపు. సో మాట్లాడే ముందు మాటలు రివెంజ్ అని చెప్పి ఏం చెప్పకు ఏం చెప్తున్నారు. కళ్యాణ్ ఇక్కడ ఏమన్నాడంటే, పిచ్చోళ్ళలాగా గొంతుందని వర్లకు, నువ్వు వర్లకుండా మాట్లాడితే నేను గంట సేపైనా కూర్చుంటా అని చెప్పి. సో పిచ్చోళ్ళలాగా అరుస్తూ మాట్లాడకండి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళని పిచ్చోడు అని అన్నాడా అంటే కైండ్ ఆఫ్ అన్నట్టే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అన్నట్టు కూడా కాదు, మనం ఎట్లాగైనా మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు కూడా ఈ విషయం. సంధ్య గారు ఇప్పుడు ఎందుకురా అలాగా యూజ్ చేసావు, ఆ వర్డ్ యూజ్ చేసావు, నా వాయిసే అలాగా అంటే తనకేమనిపించింది, నేను పిచ్చిదాన్ని కానీ పిచ్చి పెట్టినట్టు అరుస్తున్నాను తనకు అనిపించింది. అలాగ అలా అర్థమైంది. వాయిసే ప్రాబ్లం, వాయిస్ అలా ఉందంటే అదే ప్రాబ్లం అని చెప్తాడు. నెక్స్ట్
లో వాయిస్లో నీ ప్రాబ్లం కోసం ఒకటి చెప్తున్నా, లో వాయిస్లో తన ప్రాబ్లం కోసం నీకు ప్రాబ్లం కోసం ఒకటి చెప్తున్నాను లో వాయిస్ అంటే అంత సర్కాజం వద్దు అంటాడు. అంతకుముందు సర్కాజము యాటిట్యూడ్ అన్నీ చేసింది ఎవరు? ఆ చెవులు మూసుకొని నువ్వు వెళ్ళిపోదంతా. ఈవిడ తిరిగి చేస్తే మాత్రం వద్దంట. సరే ఓకే, ఈవిడేమంటారంటే నేను చెప్పాను రా, నీవు కూడా ఓకే అని చెప్పి నీ పాయింట్ చెప్పు, సింపుల్, ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి ఈవిడ. సో వీళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూ ఉందంటే నాకేమనిపిలా. అబ్సల్యూట్లీ ఆవిడ పాయింట్ కరెక్ట్గానే పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా పెట్టారు, ఎందుకంటే వీళ్ళకి అర్థం కాలేదు, అది వీళ్ళు ఒప్పుకున్న పాయింటే, అది వీళ్ళకి అర్థం కాలేదని చెప్పి. కళ్యాణ్ ఇక్కడ ఏం చేశాడంటే, సంధ్య గారు నా వాయిస్ ఎంత నాకు తెలియదు, లోపల నేను ఎలా మాట్లాడతాను, బయట కూడా అలాగే మాట్లాడుతున్నాను అది అని చెప్తున్నప్పుడు కళ్యాణ్ మీదకి వచ్చేసాడు, అమ్మాయి మీదకి. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ మీదకి వచ్చేసి సో నా మీద దాకా వచ్చి గట్టిగా మాట్లాడితే, నా మీదకి వచ్చి గట్టిగా మాట్లాడితే అని చెప్పి ఆ అమ్మాయి మీదకి వెళ్ళి మాట్లాడతాను. ఆ అమ్మాయి మీ మీదకి రాలా, ఆ అమ్మాయి మీ దండ వేయాలి గట్టి దండేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది ఎవరి మీదకైనా? సంధ్య గారు నా మీదకి వచ్చి గట్టిగా అరవకరా అని చెప్పి అలా మీదకి వెళ్ళిపోయాడు కదా, నా మీదకి వచ్చి గట్టిగా అరవకరా అని చెప్పారు. ఇక్కడ నాకు బ్రిటన్ చూస్తే ఎంత కోపం వచ్చిందంటే, బీపీ ఉంటే బీపీ మీటర్ బద్దలైపోయేదేమో, హానెస్ట్గా చెప్తున్నా. చాలా కోపం వచ్చింది, చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యా నేను. ఇప్పుడు కొట్టేయద్దు, నేనుంటే కొట్టేసేవాడిని మ్యాక్సిమం, హానెస్ట్గా. మా ఆవిడ మీద అసలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. నేను చాలా చోట్ల బ్రిటన్ చాలా మెచ్యూర్డ్గా బాగా కనిపిస్తాడు, కానీ ఇక్కడ కొట్టద్దు, తోసే, అట్లీస్ట్ తోయటమో, మధ్యలో రావటమో, చెయ్యం పెట్టడం, కళ్యాణ్ నీ హద్దుల్లో ఉండని చెప్పటమో, అట్లీస్ట్ ఏదో ఒకటి చేయాలి కదా. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అర్థం కావట్లా, కానీ యాక్షన్స్ అర్థమవుతున్నాయి కళ్ళ ముందు. నాకు ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏమనిపించిందంటే, సిద్ధు కానీ, నటరాజ్ మాస్టర్ కానీ, నూకరాజు కానీ, వీళ్ళు ఎవరైనా సరే, అక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా ఒక్కళ్ళు కూడా కళ్యాణ్ ఇది రైట్ కాదు, నువ్వు అసలు తన మీదకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి పనుంటే నెక్స్ట్ లెవెల్. నేను ఓటేసేవాడిని వాళ్ళ ఫైనల్కి ఓపెన్గా. ఎందుకు అసలు వాళ్ళు కూడా ఒక్కళ్ళు మాట్లాడారు, నాకు అది డబల్ ఆశ్చర్యం వేసింది. ఏందొకటైతే వాళ్ళదొకటి రావాలి కదా ఎవరో ఒకళ్ళు. ఇంకా అది పర్సనల్గా జరుగుతున్నది కాదు, మీదకెళ్ళాలతో స్టాండ్ తీసుకోవాలి. నువ్వు వాళ్ళ మీదకెళ్ళాలతో మీదకెళ్ళకుండా మాట్లాడు. నీకెందుకంటే నాకెందుకంటే నేను షోలో ఉన్నా, నా భార్య ఉంది, నువ్వు ఇప్పుడు తన మీదకి వెళ్ళు, రేపు మా మీదకి ఎవరి మీదకి వస్తే ఎలా వెళ్తావు? నువ్వు కావాలంటే తన మీద బిట్టో మీదకి వెళ్ళు. హస్బెండ్ వైఫ్ ఉన్నారు కదా, ఇప్పుడు మన బిగ్ బాస్లో సింగిల్గా ఉంటే అది వేరే విషయం. సింగిల్గా ఉండి కూడా అమ్మాయి మీదకి అలా వెళ్తున్నాడు, మిగతా వాళ్ళు మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ బిట్టో కూడా ఉన్నాడు కాబట్టి బిట్టో ఫస్ట్ ప్రయారిటీ, బిట్టో తీసుకోవాలి. అసలు ఇక్కడ బిట్టో తీసుకోలేదు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు తీసుకుని అంటే బిట్టోకి ఎంత పరుగు తక్కువ, ఎవరు తీసుకోవాలా, వదిలేశారు అది. అండ్ ఇప్పుడు మూడో డిసప్పాయింట్మెంట్ చెప్తా, వాసంతి గారు ఆపాలిగా, లాగాలిగా, చేసినట్టున్నారు కొద్దిగా, బట్ చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాలి. నువ్వేంటి తన మీదకి వెళ్తున్నావు, ఇక్కడ నుంచి చెప్పని చెప్పి పని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. సూపర్ వాసంతి గారు అనుకునేవాళ్ళం. టోటల్ ఎంటైర్ సీన్ ఒక డిజాస్టర్ నన్ను అడిగితే. అసలు ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. నటరాజ్ మాస్టర్ గారు దొంగలు పగలు కొట్టారు, వాళ్ళని దొబ్బారు, అవన్నీ రెండోది. ఇది మెయిన్ ఇష్యూ. ఇది ఒక కపుల్ షోలో వేరే వాళ్ళ వైఫ్ మీదకి వేరే అబ్బాయి వెళ్ళటం ఉన్నది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, రిడిక్యులస్. తన మీద ఖచ్చితంగా ముందు తనని అడగాలి. అది సో సంజయ్ గారు నేను దూరం ఉండే మాట్లాడుతున్నా, పిచ్చిన వర్డ్ నువ్వు యూజ్ చేసావు ఏంటంటే ఫింగర్ దించు. అరే నేను దూరంగా ఉండి మాట్లాడుతున్నా ఏంటి, ఫింగర్ దించు. ఇందులో కూడా మామూలుగా చేపెట్టి మాట్లాడటం, అది నువ్వని చెప్పి పాయింట్ చేసి ఏదో చేయటం కాదు కదా. సంజయ్ గారు నా ఇష్టం అంటే బ్రిట్టో సంజయాన్ని తీసుకెళ్ళాడు, వేలు చూపించి మాట్లాడుతున్నాను కళ్యాణ్ అనమాట. సంధ్య పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా నీకేమైనా అని చెప్పి సంధ్య గారు అవన్నీ ఇంకా డిస్కస్ చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ అరవద్దని చెప్తున్నాను ఏం చెప్పి ఈయన కాసేపటికి ఎప్పటికో ఆయనకి వెలిగి ఆయన ఏం చెప్పాలనుకున్నాడు చెప్పాడు అనమాట. చాలాసేపు ఇది జరిగింది, ఇంకొంచెం నాన్ సెన్స్ ఇదంతా. ఐ వాన్ గోల్డెన్ కపుల్ అవార్డు నేను గెలుచుకున్నాను. సెకండ్ గేమ్ సెట్ ఆఫ్ పీపుల్తో ఆడాం కాబట్టి స్ట్రాటజీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, బట్ స్టిల్ మేము ఎవరైనా కిందకి వెళ్ళాం, మా టీం కూడా కిందకి వెళ్ళలేదు, అంటే బాటమ్ డేంజర్ జోన్లో లేము. మళ్ళీ ఒక గేమ్ కొట్టాము, ఇప్పుడు మళ్ళీ టాప్లోనే ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే, మీ గేమ్ అర్థం అవ్వట్లేదు ఇచ్చారు కానీ మేము అసలు బాటమ్కి రాలా. సో మేము ఒకటి గోల్డెన్ కపుల్ కొట్టుకున్నాం, ఒకసారి ఏమో ఓడిపోయినా కూడా టాప్లోనే ఉన్నాం, మేము మా టీం మొత్తం టాప్లోనే ఉన్నాం, ఇక్కడ బయట పైన ఉన్నాం, ఇప్పుడు ఈ వీరం కూడా టాప్లోనే ఉన్నాం చెప్పాడు. ఇదే విషయం ఆవిడ ఏమంటుందంటే నార్మల్గా చెప్పుండొచ్చు కదా, నాకు అర్థం నార్మల్గా చెప్పుండొచ్చు కదా, చెప్పలా. ఎందుకు అంటే ఆవిడ ఫస్ట్ ఇచ్చిన పాయింట్ వచ్చినప్పుడు ఈయన పాయింట్ ఉండదు, ఆవిడ రేస్ చేసిన పాయింట్ రాకంటే అబ్సల్యూట్లీ రైట్, ఆయనకు అర్థం కాలేదని ఆయనే చెప్పుకున్న విషయం అది. సో మీకు అర్థం కాదు, వాళ్ళు ఇచ్చిన బోర్డు కరెక్ట్గా వేసారు, ఇంత నాన్ సెన్స్ చేసాడేమో అనిపించింది, బట్ దీనివల్ల యూజ్ ఏమైనా ఉంటుందా, ఏం ఉండదు, అన్నెసరీ ఇదంతా. బ్రిట్టోకి ఎప్పటికీ అర్థమైంది, నువ్వు మెంటల్ అని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పంటే, ఇది అర్థం అవటం సెకండరీ మావా, సెకండరీ బ్రో. ఫస్ట్ అసలు మీదకి వచ్చారు కదా,
అక్కడ కదా మనం రియాక్ట్ అవ్వాలి. డిసప్పాయింట్. సో మెంటల్ లాగా అరవద్దు అన్నాను అంతే. సో మిమ్మల్ని అనలేదని చెప్పి కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకాసేపు ఇది జరిగింది. ఇక్కడ నోకరాజు సిద్ధి ఇద్దరు ఏంటి అలా చూసుకుంటూ ఉన్నారు. ఇట్లా అనుకుని దిగులుగా ఏదో వాళ్ళిద్దరు మధ్యలో రావచ్చు కదా అనిపించింది. మధ్యలో చిన్న కాకుండా ఎంత బాగుండేది అనిపించింది. ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసుకునేది అంతా. సంజయ్ గారు ఏమంటారంటే 1 minute క్లారిటీ ఇచ్చావు కదా, అదేదో ముందే చెప్పేసి ఉంటే అయిపోయేది కదా అని చెప్పింది అంతే, సింపుల్. నెక్స్ట్ ప్రియాంక అండ్ శివ్ వీళ్ళు వచ్చిన ఏందో నాకు ఈ కపుల్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అన్నీ వేసుకోకుండా నార్మల్గా పెట్టుకుంటే ఇంకా రియాలిటీ అన్న ఫీల్ వస్తుందేమో. వీళ్ళు సింపుల్గా భాను అండ్ జానీ గారికి ఇచ్చారు. ఒకరినొకరు ప్రయారిటైజ్ చేసుకోవటం లేదు అన్న బోర్డు ఉంది, అది ఇచ్చారు. జానీ యాక్సెప్ట్ చేశాడు. ఎక్కడ అంటే ఆ సూడోకు గేమ్ ఉంది కదా, నెంబర్ అరేంజ్మెంట్ గేమ్, అక్కడ వాసంతి గారిని పంపించారు. ఇన్స్టెడ్ ఆఫ్ వాసంతి గారు మీరు జానీని పంపించాల్సింది. సో భాను ఎందుకు పంపించాడు? ప్రాబ్లం సాల్వ్ చేసేదానికన్నా అది ఈజీ ఏమో సాల్వ్ చేసేయటం, బట్ పరిగెత్తడం ముందు ఉండాలి కాబట్టి జాను కన్నా వాసంతి గారు పరిగెడతారని చెప్పి అది. సో తన తర్వాత ఈయనకి అనిపించింది, శివుకి షేర్ చేసుకున్నాడు. సో షేర్ చేసుకున్నారు కాబట్టి అది మాట్లాడుకున్నారు, ఇలా యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది. సింపుల్గా ఇలా ఉండాలి, అసలు సింపుల్గా అయిపోవాలి. నెక్స్ట్ దీంతో ఓవర్ అయిపోయింది. నోకరాజ్ కూర్చొని వీళ్ళకి చెప్పాడు జాను భానుకి ఏం చెప్పంటే, ఎక్సలెంట్ ఫైట్ ఇచ్చారు మీరు, కాకపోతే ఇక్కడ ఏం తప్పు చేశారంటే హరీష్ యాక్టర్ అని అన్న దగ్గర వీకెండ్లో అనిల్ గారు ఏమన్నాడు, సో యాక్టర్స్ అలాంటి పాయింట్లు పెట్టద్దు అన్నారు కదా, మీరు కూడా సెలబ్రిటీస్ అని పాయింట్ దిగానే ప్రియాంక గారు ఏదో అన్నారంట, మనం కట్ చేశారో మనం మిస్ అయ్యాను కానీ ఫైట్ చేయి, కానీ చిన్న చిన్న వర్డ్స్ లూజ్ అవుతున్నావు, అది మాత్రం అవ్వకండి అని చెప్పి చాలా మంచి సలహా ఇచ్చారు. నెక్స్ట్ సంజయ్ గారు లోపలికి వెళ్తా వాసంతి గారికి చెప్తున్నారు, నేను చెప్పిన ఏంటి తనకు అర్థమయ్యేలా చెప్పు, అలా అనొద్దని అది అని చెప్పే లేదో ఇంకా అంత వేరే విషయం. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు ఇది నాకు అర్థం కాల, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. మీకన్నా స్ట్రెంత్ ఎవరు లేరు అన్నాడు అని. సో ఇది ఎవరికి అన్నాడు? నాకు తెలిసి నేను కూడా మనం కట్ చేశారేమో, మేబీ శివ్ భానుకని ఉంటాడు, మీకన్నా స్ట్రెంత్ ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి. అంటే వీళ్ళకి ఏంటి, ఆబ్వియస్లీ కంపేర్ చేసి వాళ్ళకన్నా వీళ్ళే తోపు అన్నారు కాబట్టి ఆయన తీసుకోలేకపోయారు, అది రాంగ్ అనిపించడానికి. మీరు ఎవరు అది గమనించలేదు, అది వెళ్ళిపోయింది ఫ్లూక్లో అనేసాడు అనుకున్నారని చెప్పి ఆ విషయంలో ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గేమ్ ఆడాడు, అప్రిషియేట్ చేసుకో, నువ్వు సూపర్ అని అదని, బట్ ఎదుటి వాళ్ళని తక్కువ చేయకు, వాళ్ళు అప్రిషియేట్ చేసుకో, అన్ని చేసుకో. అంటే కంపేర్ చేసి వాళ్ళే తోపు అన్నాడు చెప్పారు కాబట్టి అది నచ్చలా. సో గేమ్ ఎప్పుడు మారిద్దో తెలీదు, నెక్స్ట్ లెవెల్ ఎవరు ఎట్లా ఆడచ్చో తెలీదు అని చెప్పి మాట్లాడుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే శివుని అన్నారేమో, భానుని అన్నాడు, ఆ విషయంలో అయి ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ అంజలి గారు, భాను ఏమన్నాడు అక్క, మాట్లాడితే రాకు అన్నాడు ఏదో. సో నేను జాను మాట్లాడితే మధ్యలో పవన్ మాట్లాడుతుంటే రావద్దు అన్నాడు, మరి నేను జానుతో మాట్లాడుతుంటే తను వస్తున్నాడు కదా. అంజలి గారు ఇది ఎవరితో అన్నారు బట్ సంధ్య గురించి కళ్యాణ్తో అన్నట్టున్నారు. కానీ నువ్వు సంధ్యతో మాట్లాడినప్పుడు తన వాయిస్ తన మీదకి వెళ్ళావు, తన వాయిస్ అంతే కదా అని చెప్పి ఇది అక్కడ అప్పుడు అంజలి గారు, కళ్యాణ్ రాంగ్, అలా నువ్వు చీకు వెనకరా అని ఉంటే ఏముండేది అక్క అనిపించింది నాకు, సూపర్ ఉండేది కదా అని. నెక్స్ట్ నోకరాజ్ గారు ఆర్గ్యుమెంట్ వరకు ఓకే, నచ్చలేదు. నోకరాజ్ గారు జాను భాను గారితోనే ఈ బ్రిట్టో కళ్యాణ్ గురించి చెప్తుంది. ఆర్గ్యుమెంట్ వరకు ఓకే, నచ్చలేదు, అరవద్దు, ఇవన్నీ చెప్పు, కానీ మీదకి ఎట్లా వెళ్తాం అని చెప్పి ఇది అక్కడ చేయొచ్చు కదా, చెప్పచ్చు కదా, ఆపచ్చు కదా, అది నా బాధ. జాను గారు నేనైతే భయపడేదాన్ని అన్నారు. నాకైతే హార్ట్ బీట్ కూడా ఎక్కువైపోయిందంటే నోకరాజ్ సంధ్య చాలా స్ట్రాంగ్ అబ్బా, 20 years అమ్మాయి ఉంది కానీ రఫ్ పడేస్తుందని, నిజమే చాలా స్ట్రాంగ్. సో బ్రిట్టో గాడు మంచోడు, అంత కూల్నెస్, అసలు అంత కూల్గా అంటే ఇది పనికిరాని కూల్నెస్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ మామ చెప్పాలంటే. అంత కూల్నెస్ అవసరం లేదు. ఇలాంటి షోలు అలా మీదకి వెళ్ళినప్పుడు నన్ను అడిగితే తోసేసినా కూడా తప్పలేదు, కొట్టద్దు, హింస ఎప్పుడైనా రాంగ్, ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఇలాంటి ఎక్కడైనా కానీ తోయి, అట్లీస్ట్ మధ్యలో రా, ఓ చేయి పెట్టు, ఒక అరువు అట్లీస్ట్ ఏదో చెయ్యి, స్టాచ్యూలో ఉండిపోకు. చెప్తారు రాధా గారు, నీకు లాస్ట్ వీక్ కూడా చెప్పావు, నువ్వు మధ్యలో రావాలి కదా తనకు సపోర్ట్గానే ఏదో ఒకటి, నువ్వు రాలేదని చెప్పి నాకు తెలిసి ఈ వీకెండ్ ఇది వస్తుంది అనుకున్నాను. నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగేసినాయి ఆయన చూస్తే. అంటే అనిపించింది ఏంది ఇంత, అంటే నాకేమనిపించింది అంటే ఏంటి ఇంత వీక్గా ఉన్నాడు, భార్య మీదకి వెళ్ళి ఏమనలేదని చెప్పి బాగా జాలి పడ్డారు వీళ్ళు యాక్చువల్గా, అది ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా నన్ను అడిగితే మాత్రం. నెక్స్ట్ నోకరాజ్ కూడా బ్రిట్టోతో అదే చెప్పాడు, నేను చూసి నాకు ఇలా అనిపించింది అని చెప్పి. నీకెందుకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయంటే నన్ను చూసి అనిపించింది, నేను ఎప్పుడు నేను వదులుకోను, అంటే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం అన్న విధంగా. నెక్స్ట్ ఇది బ్రిట్టో జాను భాను మాట్లాడుకున్నారు, నార్మల్ ఇది. నెక్స్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకున్న దాంట్లో వాసంతి గారు పాయింట్ నువ్వు వినట్లేదు, సో చెవులు మూసుకుంటున్నావు, మాట్లాడడానికి వస్తే మూసుకుంటున్నాడు అని చెప్పి తను హైలైట్ చేస్తుందంటే నేను మెల్లగా మాట్లాడితే వింటానన్నాను. సో అది మామూలుగా వాళ్ళు మామూలుగా మాట్లాడచ్చు కదా అనమాట. సో ప్యూర్ రివెంజ్ అనిపించింది నాకు అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. నెక్స్ట్ నోకరాజ్ గారు అంజలి గారు సార్ట్అవుట్ చేసుకున్నారు, మళ్ళీ నార్మల్గా మాట్లాడుకుంటున్నారు ఏదో ఒకటి. ఇక్కడ సోనియా అండ్ బ్రిట్టో, సోనియా నాకు సూపర్గా అనిపించింది. అగైన్ అక్కడ మాట్లాడితే ఎంత బాగుండేదని అనిపించింది వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు. తర్వాత మాట్లాడేదానికి అక్కడ మాట్లాడితే స్టాండ్ తీసుకుంటే బాగుండేది అనిపించింది.
షీ వాజ్ ఓన్లీ టాకింగ్. సంధ్య గారు మాట్లాడుతున్నారు, నువ్వు బయట ఉన్నప్పుడు ఇదే పేషెన్స్ అంటే యాక్సెప్టెడ్, రోడ్డు మీద ఎక్కడ గొడవ అవుతుంటే. బట్ ద వే రియాక్టెడ్ మా అందరికీ టీయర్స్ వర్ రోలింగ్. అంటే నువ్వు అసలు ఏం రియాక్ట్ అవ్వకుండా అలా ఉండిపోయి ఆ అబ్బాయి అమ్మాయి మీదకి వెళ్ళిపోతున్నా మా కళ్ళ నీళ్ళు వచ్చాయి, ఈడేంట్రా ఇంత మంచోడు అని చెప్పి ఎంత టాలరెన్స్ అని. నాకు అది ఇప్పుడు వర్డ్ వాడతాను, నచ్చపోతే ఐ డోంట్ నో నచ్చిద్దు లేదో, నాకు అది మంచితనంగా అనిపించలే, నాకు అది చేతకందనంగా అనిపించింది. సో ఎంత టాలరెన్స్ ఏంట్రా అని చెప్పి నా మీద అలా వస్తే, సిద్ధు కనుక యాక్షన్ తీసుకోకపోతే, స్ట్రాంగ్గా లేకపోతే నేను ఎంత వీక్ అయ్యేదాన్ని అనిపించింది. సో సంధ్య గ్రేట్, ఐ విల్ బ్రేక్ డౌన్ వెరీ బ్యాడ్లీ. ఎక్స్పెక్టేషన్ లాగా ఉంటుంది. సిద్ధు మధ్యలో రాకపోతే అలా మీదకి వచ్చినప్పుడు తను వస్తే నేను ఇంకా స్ట్రాంగ్గా నుంచుంటా, తను రాకపోతే నేను వీక్గా ఏడ్ చేసేదాన్ని, ఏంటి నా మీదకి వచ్చాడు అది అని చెప్పి అలాగా. సో ఆ హస్బెండ్ ఉండాలి కదా అలా తిరగాలి కంటే బెట్ టు సీ ఐ ట్రై టు డూ ఇట్ మై ఓన్ వే. ఇక్కడ చెప్తారనమాట, నాకు ఇలా నాకు నేను అనుకున్న మాటలన్నిటికీ నాకు చెప్తున్నట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒకరు క్రాంకీ అయితే వేరే వాళ్ళు క్రాంకీ అవ్వాల్సిన అవసరం, ఆయన ఏదో ఇస్తానని చెప్పి నేను అనాల్సిన నెసిటీ లేదు. సో యూ మేడ్ హిమ్ షో ఈస్ వాళ్ళకి మనం వాళ్ళ ప్లేస్ చూపిస్తాం, పొలైట్గా కూడా చెప్పదే అంటే అది చెప్పిన ఏం చెప్పిన అయితే, సో దిస్ ఈజ్ నాట్ క్రాంకింగ్, నార్మల్గా చెప్తానని చెప్పి. బట్ నువ్వు అరవద్దు, నువ్వు కొట్టద్దు, నువ్వేం చేయొద్దు, బట్ ఒక స్టాండ్, ఒక మాట తీసుకుంటే అది బాగుంటుంది. అండ్ ఇది నా విధానం ఇదే అంటే ఆ విధానాన్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఈ షోలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, అలా ఏం చేంజ్ ఉండదంటే నెసిటీ ఏం లేదు. ఇది కానీ బిగ్ బాస్ కానీ ఏదైనా మన విధానం రాంగ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఇలాంటి వాటికి స్టాండ్ తీసుకొని నుంచోవాలి. లాస్ట్ వీక్ వాళ్ళు చెప్పింది అదే, బట్ అక్కడ ప్రాపర్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్ అవ్వాలా, ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. చెప్తాం వీకెండ్లో ఏం చేస్తారు, స్టే అవే ఫ్రమ్ మై వైఫ్ అనో కీప్ డిస్టెన్స్ అనో అని చెప్పుంటే నువ్వు స్టాండ్ తీసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో అంత మంచితనం నాట్ గుడ్, లాస్ట్లో కంక్లూడ్ చేసింది నాకే అనిపించింది. అంత మంచితనం అసలు అవసరం లేదు, నువ్వు స్టాండ్ తీసుకుంటే సూపర్ ఉండేది అని చెప్పి. నెక్స్ట్ నీతో అంజలి గారు నెక్స్ట్ భాను జాను గారి కోసం అంట వచ్చినప్పుడు ఎంటర్టైన్ చేసింది అయ్యి అని చెప్పి 4 రోజులు అయ్యాక మెల్లగా ఇదయ్యారని చెప్పి. భాను కూడా మంచిగా ఉండేవాడు, ఇన్ఫాక్ట్ నాకు భానుని క్లోజ్ కళ్యాణ్ కన్నా అక్క అన్న దాంట్లో ఆప్యాయత ఉండేది, ఇప్పుడు అక్క అన్న దాంట్లో ఆప్యాయత ఉండట్లేదు అని చెప్పి మాట్లాడుకున్నారు. దీని తర్వాత థెరపీ స్టార్ట్ అయింది, ఒక్కొక్క చిక్కుముళ్ళు ఉన్నాయి. నాకు థెరపీ మధ్య ఈ మీద ఏంటో కొద్దిగా ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది. ఫస్ట్లో ఉన్నంత ఇదిగా లేదు, ఎందుకంటే నటరాజ మాస్టర్ గారు థెరపీ అంటే ఏదో యాక్టివిటీలో ఫినిష్ చేస్తారు. మీకు ఫస్ట్లో శాండ్రా మహేష్ గారు అండ్ సోనియా సిద్ధ్ గారిది జరిగినప్పుడు థెరపీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండే, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండే, ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు థెరపీలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కపుల్స్ మధ్యలో గ్యాప్స్ లేవు. నటరాజ్ మాస్టర్ గారు నీతి గారి మధ్యలో గ్యాపే లేదు, వాళ్ళిద్దరి మధ్య గొడవే లేదు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ గ్యాప్ ఆ పేర్స్ మధ్యలో. సో ఈయన చెప్పిన దానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వాళ్ళు కలిసిపోయినప్పుడు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు లేదు, నటరాజ్ మాస్టర్ గారి ప్రాబ్లం నీతి గారితో కాదు, నటరాజ్ మాస్టర్ గారి ప్రాబ్లం టీంతో. ఆయన అది ఆ ముడిలిప్తే అదే చెప్తున్నారు సింపుల్గా, నాకు భుజం తట్టలేదు, నాకు ఇచ్చేయలేదు, నాకు ప్రోత్సహించలేదు, సో నేను ఆడిగిపోతాను అయ్యే చెప్పారు. 4 ముళ్ళిప్పినా 4 పాయింట్లు మేజర్ పాయింట్లు అయ్యే అనిపించింది నాకు. నెక్స్ట్ నీతి గారు కూడా నేను కొంచెం స్లో ఆడాను, నేను కొంచెం ఇంకా ఫాస్ట్గా ఆడతాను అయ్యే చెప్పారు. అంతకుమించి నాకైతే మాత్రం టు బీ ఫ్రాంక్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. కట్ చేస్తున్నాను అందుకనే 4 సార్లు తిప్పినా అక్కడ 6 ముళ్ళు 8 ముళ్ళు ఉన్నాయి, కానీ మనకు 2 ముళ్ళు చూపించారంటే వాళ్ళు ఎంత ఇదిగా చేశారు చెప్పండి. అదే నటరాజ మాస్టర్ గారు నీతి గారికి గొడవ ఉంటే ఏ సిచ్యువేషన్లో ఎవరికేమనిపించింది చెప్పుకుంటూ వెళ్ళి దాన్ని లవ్గురు సాల్వ్ చేస్తుంటే అది ఇంపాక్ట్ఫుల్గా ఉండేది. సో బాటమ్ టూలో వచ్చినందుకు వీళ్ళు పిలిచి థెరపీ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వల్ల వాళ్ళు లూజ్ అయితే మాత్రం అప్పుడు థెరపీ ఇస్తే బాగుంటుంది. గ్యాప్ వల్ల లూజ్ అవ్వాలి, ఆ లూజ్ని వీళ్ళు ఐడెంటిఫై చేయాలి. నటరాజ మాస్టర్ గారు నీతి గారు లేట్గా రావడం వల్లే జరిగింది అని ఐడెంటిఫై చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్కషన్ జరిగి ఉంటే ఇప్పుడు నీతి గారు మాట అంటారు, శివ ఎందుకు వేసాడు నువ్వెందుకు వేయలేకపోయావు అని అంటారు. దానివల్ల ఏదైనా ఆర్గ్యుమెంట్ అయ్యి ఉంటే అప్పుడు వీళ్ళు థెరపీ పెట్టి వాళ్ళిద్దరిని ఇచ్చి అలా అనకూడదు, హస్బెండ్ మీరే డౌన్ చేస్తే ఆయన ఎట్ట వెళ్తాడు అయ్యని చెప్పి. ఆయన కూడా నీ వల్ల డౌన్ అయ్యాను, సో నువ్వు ఇట్లా కంపేర్ చేయడం వల్ల ఇట్లా డౌన్ అయ్యాను అంటే థెరపీ వర్కౌట్ అవుతుంది. నేను టీం వల్ల డౌన్ అయ్యా, జడ్జెస్ వల్ల డౌన్ అయ్యా అంటే వీళ్ళిద్దరికి థెరపీ చేస్తే ఏమొస్తుంది, జడ్జెస్ గారికి నటరాజ మాస్టర్ గారికి ముళ్ళు చెప్పమనాలి. వాళ్ళిద్దరిని ఇవ్వమంటే నన్ను మీరు డౌన్ చేశారు అంటే మేము ఎవరు జడ్జిమెంట్ చేసామని చెప్పి వాళ్ళు ముళ్ళు ఇప్పుకుంటే సాల్వ్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో అవసరం లేదు. సో వెరీ మచ్ సిమిలర్గా అంజలి గారి అండ్ పవన్ గారి మధ్య కూడా అదే జరిగింది. సో అందుకే స్కిప్ చేస్తుంది అంతా. కాకపోతే ఇక్కడ అంజలి గారిది ఒక పాయింట్ నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. అది ఏంటంటే నేను ఏదైనా అరిచినా కూడా నేను స్పేస్ ఇవ్వు అంటే ఇంకా దగ్గరగా ఉండు అని అర్థం అన్నట్టు అనిపించింది అని చెప్పారు. అది నాకు కొద్దిగా ఓవర్గా అనిపించింది. స్పేస్ ఇవ్వు అంటే దగ్గరగా ఉండేదేంటి, అక్కడ మళ్ళీ ఇంకో గొడవ అయితే స్పేస్ ఇవ్వు అన్నమాట, కానీ ఇంకా దగ్గరగా ఉందని చెప్పి వెళ్తే స్పేస్ ఇవ్వు అంటే స్పేస్ ఇవ్వు అంతే, దానికి దగ్గరగా ఉండి దూరంగా ఉండి ఇవన్నీ ఉండవు. స్పేస్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా స్పేస్ సమ్టైమ్స్ రిక్వైర్డ్. ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు కదా, నాకు కొంచెం గ్యాప్ ఇవ్వు స్పేస్ ఇవ్వు అని చెప్పి. లేదు ఉంటే ఏమవుతుందంటే అదే రిపీట్గా అయ్యే మాట్లాడుకుంటూ దానివల్ల ఇంకా చిరాకు వచ్చి ఇంకా ఇదవుతుంది కాబట్టి స్పేస్ ఇవ్వాలి. ఆయన ఏమన్నాడంటే ఆయన మంచి మాట అన్నాడులేండి ఎనీవే. సో స్పేస్ కావాలి అని అడిగేలా కూడా చేసుకోకుండా చూసుకుంటా అన్నాడు. బాగుంది, ఓడింగ్ ఫ్రేమ్ అంతా బాగుంది. సో అదొకటి నచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ చిత్తం నా నవ్వు వచ్చిందో చోట ఏంటిది అది చెప్తానా అండి. అబ్బా అయ్యో ఏదో అంటారబ్బా, ఏమంటారంటే నువ్వు అలా టాస్క్ కోసం ఏడుస్తుంటే నా మీద ప్రేమతో అంత ఏడుస్తున్నావు అనుకున్నానంటే నేను అరే బాబు నీ మీద కదా టాస్క్ ఊడిపోయిన ఏడుస్తున్నారు అని. దాని తర్వాత ఆయన కూడా అదే ఇవ్వకొని సరే టాస్క్ ఊడిపోయినందుకు ఏడుస్తున్నావేమో అనుకున్నాను కానీ బట్ తర్వాత నువ్వు చెప్తే నాకు అర్థమైంది నా కోసం ఇచ్చావని అనగానే ఓహో చెప్పారా ఓకేలే అని అనుకున్నా. ఫస్ట్ ఆయన అనుకున్నప్పుడు నేను అది అనుకున్నాను, నా కోసం ఇంత ఏడ్చావా నవ్వు లెక్కేయమనగానే మాస్టర్ మీకోసం ఏడవలేదంటే అని అనుకోగానే అయినా నేను కూడా నువ్వు ఇంకా టాస్క్ కోసం ఏడుస్తున్నావు అనుకున్నాను బట్ నువ్వు చెప్పాక నాకు అర్థమైంది ఆ గ్యాప్ వల్ల ఏడుస్తున్నావు, నేను కూడా వచ్చేయాలి అది అని చెప్పుకున్నారు. సరే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అంజలి గారు భాను ఇలా యాక్టింగ్ చేయడం, ఈ థెరపీలు అయిపోయిన తర్వాత భాను ఇలా యాక్టింగ్ చేయడం ఇదంతా నాకు నచ్చలేదు. ఏది ఓఫో భాను ఇలా యాక్టింగ్ చేయడం నచ్చలేదు, ఆర్టిస్టులు సో ఆయన అవ్వడా రేపు పొద్దున్న వాళ్ళ వైఫ్ ఏంటని. ఫస్ట్ అంజలి గారు యాక్టింగ్ చేస్తే ఆయన యాక్టింగ్ చేశాడు బట్ ఆర్టిస్టులు ఇవన్నీ మరి సెలబ్రిటీస్ అన్నారు, మరి ఆర్టిస్టులు అన్నది రాలా, మరి కట్ చేశారా ఏం చేశారన్నో తెలియదు. కానీ మరి ఆయన ఒకవేళ అనంటే మాత్రం ఆర్టిస్టులు అనంటే రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఆయన రేపు పొద్దున్న ఆర్టిస్ట్ అవుతాడు, వాళ్ళ వైఫ్ కూడా ఆర్టిస్టే కదా. నెక్స్ట్ నాకు ఇంకా చాలా తెలుసు మీ గురించి అంటే చెప్పు, ధైర్యం లేదంటే అనకు, సో ఉంటే చెప్పు, ఎవరన్నారో చెప్పు, ఎప్పుడన్నారో చెప్పు, సో నాకు లేదా గొంతు నేను చెప్పనా, సో నువ్వు ఆడపిల్లతో ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావో అది అని చెప్పి ఈవిడ అన్నారు. సో ఏమన్నాడు మీ గురించి నాకు చాలా తెలుసు అంటే ఏం తెలుసు, అది పర్సనల్ మ్యాటర్సా, ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇది కూడా మనకు కట్ చేసినట్టు అనిపించింది, నాకైతే కట్ చేశారు, నాకైతే అలాగే అనిపించింది. సో చెప్పు, ఒకవేళ ధైర్యం ఉంటే చెప్పు, ఏమన్నారు ఎవరన్నారు ఎక్కడ చెప్పి నేను సమాధానం చెప్తాను, అలాగే నేను చెప్తాను ఆడపిల్లతో అంత పద్ధతిగా మాట్లాడుతున్నావు అని చెప్పి. ఆడపిల్లలతో అన్నారు, మరి ఆడపిల్లలతో అంటే ఎవరితో ఏం మాట్లాడారు ఏంటి తెలియదు. ఒక హౌస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే మామూలు టాక్స్లో యాక్టివిటీస్ అలా కదా, మామూలు టాక్స్లో వేరే వాళ్ళ వైఫ్ మీద కూడా జోక్ వేసేయటం. జనరల్గా ఏంటంటే అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు 3-4 పేర్స్ కూర్చున్నాం అనుకోండి, కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కామన్గా జోక్ వేసేస్తాం, మా వైఫ్ ఇలా మీ వైఫ్ అలాగా ఏం చెప్పి హట్ఫుల్ జోక్ కాదు, సాఫ్ట్ జోక్, మామూలు జోక్స్. అలాగేదనంటే వీళ్ళకి తేడాగా అనిపించిందా అనిపించచ్చు, రాంగ్ కాదు కదా, ఎందుకంటే అప్పుడు దూరం నుంచి వాళ్ళకి పక్కన వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఉన్న ర్యాప్ ఇలా తెలియక ఏదని అనిపించింది అనుకోండి, అలాగేమని అనుకున్నారా. సో ఆ డిస్కషన్ మనకి ఎందుకు చూపించలేదు ఇదంతా తెలియదు, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ కళ్యాణ్ వాసంతి గారు డేట్కి వెళ్ళారు, ఇంక అదే జరిగింది. సో వాళ్ళ సెకండ్ డేటు, సో ఇదే. సో థెరపీలో కూడా వీళ్ళు సేమ్ నటరాజ్ మాస్టర్ గారు అయ్యే మాట్లాడారు, ఏంటి అంటే టీం నన్ను భుజం తట్టలేదు, ఇది తట్టలేదు అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య దానికన్నా అది టీంకి ఆయనకి ఆ థెరపీ చేసి ఉంటే సరిపోయేది అనిపించింది. బ్రిట్టో అయితే నన్ను నచ్చలా, కళ్యాణ్ అయితే ఓవర్ యాక్షన్ చేశాడని అనిపించింది. వీళ్ళందరూ ఈ బెడ్రూమ్ సీక్రెట్స్ ఇలాంటివన్నీ మాట్లాడుకోకుండా ఉండాలి, మనం క్లోజ్గా ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నా అట్లీస్ట్ ఈ యాక్టివిటీస్లో గ్రూప్స్లో తీసుకురాకుండా, ఎందుకంటే మన ఒకటి మాట్లాడాం కంటే వాళ్ళు ఒకటి మాట్లాడు, ఇప్పుడు మనం వాళ్ళు తీసుకొస్తే మన కూడా బయటకు వస్తుంది, అది చూడటానికి నెక్స్ట్ ఎవరైనా బయట నుంచి వినటానికి బాగోదు, అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ఎందుకు దాని గురించి మాట్లాడాలి, నేను ఎందుకు అసలు దాని గురించి వినాలి, నాకు దానివల్ల దానికి మీ బాండింగ్ సంబంధం లేదు, ఇన్ఫ్యాక్ట్ అది చాలా నెగిటివ్ థింగ్ అది, అసలు అలాంటి టాకే అవసరం లేదు. సో బెడ్రూమ్ సీక్రెట్స్ మాట్లాడేది నెసిటీ లేదు. కళ్యాణ్ ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించుకుంటే మంచి ప్లేయర్, కొన్నిసార్లు ఇట్లా చేస్తూ ఉంటాడు కానీ మంచి ప్లేయర్ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏది కానీ. బట్ ఎనీవే అది ఆవిడ మధ్యలో వాసంతి గారి మధ్యలో బాండ్ ఉంటే సరిపోద్ది. సెకండ్ టైం డేట్కి వెళ్ళారంటే కూడా అది కూడా ఒక హైలైట్ విషయమే కదా, గ్రేట్ విషయం. అండ్ దిస్ టైమ్ ద క్రెడిట్ గోస్ టు వాసంతి గారు, అద్భుతంగా ఆడి ఇప్పుడు ఆవిడ డేట్కి తీసుకెళ్ళినట్టు ట్యూరింగ్ చెప్పాలంటే. అది నటరాజ్ మాస్టర్ గారు సేమ్ పాట పాడుతున్నారు ఇప్పుడు వీకెండ్లో, ఆ పాటకి ట్యూన్ కట్టి కొంచెం సాహిత్యం యాడ్ చేసి మరి అనిల్ గారు దాన్ని ఎట్లా ట్యూన్ చేస్తారన్నది చూడాలి, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. మేబీ రాత్రిపూట నేను చెప్పుంటే ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది, ఎందుకంటే నేను నైటే చూసేది, కానీ చెప్తున్నాను ఇది చాలా రేర్, 1 or 2 times జరిగిన ఇదనమాట. నాకు ఏదైనా సరే చూసిన వెంటనే చెప్తేనే ఆ ఎమోషన్ కానీ ఆ పర్ఫెక్షన్ కానీ క్యారీ చేయగలుగుతా అని నేను అనుకుంటా. మరి ఇప్పుడు ఎంత ఎమోషన్ ఎంత పర్ఫెక్షన్ క్యారీ చేసానో తెలియదు కానీ బట్ ఎవ్రీ టైం నేను అదే ట్రై చేస్తూ ఉంటా. అందుకని అవసరమైతే చూడకుండా ఉండి తర్వాత చూసే ముందు చెప్పుకుంటా, కానీ రాత్రి చెప్దామని చూసా బట్ దాని తర్వాత కుదరలా, కొన్ని అనివార్య కారణం వల్ల ఇంకా ఫ్రెండ్స్ అంతా సరిపోయింది, సమ్ సాక్రిఫైజెస్ అనుకోండి. బట్ చెప్తా మీకు, అందుకని ముందు ఎపిసోడ్లో చెప్పి నేను మ్యాక్సిమం నైట్ పెట్టనని చెప్పి. ఈరోజు నేను ట్రై చేస్తాను, ట్రై చేసిన ఏం చేసినా రేపు అట్లీస్ట్ 11-10 లోపలైనా పెట్టడానికి క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఎపిసోడే ఉంటుంది. మ్యాక్సిమం ఐ విల్ ట్రై. సో వీడియో లైక్ చేయని వాళ్ళు ఇప్పుడైనా కొద్దిగా లైక్ కొట్టండి అమ్మా, లైక్లు కొట్టరేంది నాకు అర్థం కాదు. ఎంతమంది 15-17 మంది వస్తారు, 1000 లైక్స్ రాకపోతే ఏంది అది. సో లైక్ కొట్టండి, నెక్స్ట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ పోనీ ఒపీనియన్ కామెంట్కి పోనీ అనుకోవచ్చు, మాకేం ఒపీనియన్ లేదనో లేదు, మేము ఏందిరా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకోండి, లైక్ కొట్టడానికి ఏమైంది, కొట్టండి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.